గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఏ రంగుల వస్త్రాలు వేసుకోవాలి, ఏ రంగుల వస్త్రాలు వేసుకోకూడదు అంటే ఎందుకు వేసుకోకూడదు, మహిళలు మగవారు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అసలుకి ధరించాల్సిన రంగులు ఏమిటి, ఏమి ధరించకూడదు, ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే నాకు కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, ప్రత్యేకించి నలుపు రంగు వస్త్రాల గురించి. దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు నల్ల వస్త్రాలు ధరించకూడదా, మహిళలు కానీ మగవారు కానీ ఎందుకు ధరించకూడదు, మరి అయ్యప్ప స్వాములు నల్ల వస్త్రాలు ధరిస్తున్నారు కదా, ఇవి ఈ కామెంట్స్ సారాంశం. రంగులు ఎప్పుడు కూడా మనస్సు మీద ప్రభావితం చూపిస్తాయి. కొన్ని రంగులు చూసినప్పుడు మనసు చేత ఆకర్షించబడతాయి. కొన్ని రంగులను చూస్తే చాలా ప్రశాంతత కలుగుతుంది. కొన్ని రంగులు చూస్తే చాలా పవిత్రంగా అనిపిస్తాయి. కొన్ని రంగులు చూస్తే చిరాగ్గా అనిపిస్తాయి, అంటే నెగిటివిటీని తీసుకొచ్చే విధంగా ఉంటాయి అన్నమాట. కొన్ని రంగులు చూస్తే మరీ హడావిడిగా అనిపిస్తాయి, కొన్ని రంగులు చూస్తే ప్రశాంతంగా అనిపిస్తాయి. రంగుల ప్రభావము మనస్సు మీద ఉంటుంది. తల పైకెత్తి కాసేపు అలాగా ఆకాశంలో నీలిరంగు ఆకాశాన్ని అలాగా చూస్తూ ఉన్నారనుకోండి, బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏ మేడ మీదకి వెళ్ళి తల పైకెత్తి అలాగే ఆ నీలం రంగులో ఉన్న ఆకాశాన్ని అలా కాసేపు చూస్తూ ఉంటే స్ట్రెస్ పోతుంది వాళ్ళకి. అదే నల్లగా ఉండదాన్ని ఎక్కువసేపు చూసామనుకోండి, స్ట్రెస్ పెరిగిపోతుంది, చిరాకు పెరిగిపోతుంది. ఎప్పుడైనా గమనించుకోండి. ఒక బ్లాక్ బోర్డ్ కానీ నల్లగా ఉన్న ఒక తెరను కానీ తదేకంగా చూస్తూ ఉండండి, కాసేపు చిరాకు పెరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ కళ్ళు మూసేసుకుందామా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దేవాలయాలకు వెళ్ళేది లేదా మనం పూజ చేసేది ప్రశాంతత కోసం, మానసిక తృప్తి కోసం, ఒక నూతన ఉత్సాహాన్ని పెంచుకోవడం కోసం అన్నమాట. కాబట్టి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళే భక్తులు చాలా పవిత్రంగా, చూడగానే నలుగురికి సాంప్రదాయంగా అనిపించే విధంగా, వీళ్ళంత సాంప్రదాయబద్ధంగా చక్కగా ఉన్నంతలో అలంకరించుకొని మహిళలైనా పురుషులైనా సరే దేవాలయాలకు వెళ్ళాలి అనేది మనకి పెద్దలు నిర్దేశించిన పద్ధతి. సాంప్రదాయమైన రంగులు చక్కగా ఈ పసుపు, ఎరుపు, నీలం రంగు, పచ్చ రంగు, పసుపు రంగు, తెలుపు రంగు, గోధుమ రంగు, ఇట్లాంటి షేడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మంచిది. అంటే చూడగానే ఎవరైనా సరే ఆకర్షిస్తాయి. కొందరు చూడగానే చాలా ప్రశాంతంగా చూసి ఎదుటి వాళ్ళు చాలా సాంప్రదాయంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రంగుల సాంప్రదాయ వస్త్రాలు కట్టుకున్నప్పుడు మనకి చూసేటప్పుడు ఎదుటి వాళ్ళు చాలా పవిత్రంగా ఉన్నారు అనే ఒక పవిత్రమైన భావన కూడా కలుగుతుంది అనమాట. కాబట్టి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి సాంప్రదాయమైన మంచి రంగులు ఉన్న సాంప్రదాయ వస్త్రాలు కట్టుకొని తిలకం ధరించి, మహిళలైతే జడ అది వేసుకొని వీళ్ళనంతా ఉన్నంతలోనే మరీ ఎబ్బెట్టుగా కాకుండా చక్కగా మహిళలు అలంకరించుకొని దేవాలయాలకు వెళ్ళాలి అని పెద్దలు చెప్తారు. మగవారు కూడా వీరినంత వరకు మంచి రంగులు ఉన్న ఏదో ఒక పంచో ఏదో ఒకటి ప్యాంట్ షర్ట్ వేసినా సరే కాస్త సాంప్రదాయమైన రంగులు, కాస్త చూడగానే గౌరవం కలిగించే విధంగా ఉండే విధంగా తయారై బొట్టు అది పెట్టుకొని దేవాలయాలకు వెడితే ఆ దేవాలయాల్లో దూరం నుండి ఆ భక్తుల్ని వెళ్తూ వస్తూ ఉండే భక్తుల్ని చూసిన వాళ్ళకు కూడా ఒక ఆనందము, నూతనమైన ఉత్సాహం కలగాలి. కాబట్టి దేవాలయము సాంప్రదాయంగానే అలంకరించబడి ఉంటుంది. దేవాలయానికి వెళ్ళే భక్తులు కూడా సాంప్రదాయమైన రంగులున్న చక్కటి వస్త్రాలు ధరించి ఉన్నంతలో అలంకరించుకొని బొట్టు అది పెట్టుకొని దేవాలయాలకు వెళ్తే చూసే వాళ్ళకు కూడా చాలా మనోహరంగా ఉంటుంది. అంటే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ అంటారే, అలాంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. నలుపు అనేది అంత ఆకర్షణీయమైన రంగు కాదు. ఫ్యాషన్ విషయంలో ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఈ సినిమా వాళ్ళు వీళ్ళందరూ నలుపు ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ అనేసి ఫ్యాషన్ బాగా ఫాలో అయ్యే వాళ్ళు నలుపును వాడతారు. కానీ ట్రెడిషన్ వేరు. సాంప్రదాయ విషయంలో మాత్రము నలుపును అసలు వాడం. నలుపు షేడ్స్, మరీ డీప్గా ఉండే బ్రౌన్లు అలాంటివి కూడా వాడం మనం. అయ్యప్ప స్వాములు అంటారా, వాళ్ళ దీక్ష వేరు, అవి దీక్షా వస్త్రాలు. కొన్ని దీక్షల్లో కొన్ని రంగుల బట్టలు కట్టుకుంటారు అనమాట. వాళ్ళదే కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించిన పద్ధతి. ఆ పద్ధతి ప్రకారము అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఆ దీక్ష పూర్తయ్యేంత వరకు నలుపు రంగు వస్త్రాలు కట్టుకుంటారు. అది వాళ్ళ పద్ధతి. ఆ దీక్ష లేని మిగతా వాళ్ళకి ఈ నలుపు అక్కర్లేదు. మహిళలు కూడా నల్ల జాకెట్లు, నల్ల చీరలు, నల్ల డ్రెస్సులు వేసుకోకండి టెంపుల్కి. ఫ్యాషన్ వేరు. మీరు ఏదైనా ఫంక్షన్లకు పెడతారు, ఏదైనా షోస్లో పార్టిసిపేట్ చేస్తారు, ఫ్యాషన్గా రెడీ అవుతారు. ఫ్యాషన్ కల్చర్లో మీ ఇష్టం, నలుపు వేసుకోండి, మీకు నచ్చినవి వేసుకోండి, ఎవరో మాట్లాడరు, అది ఫ్యాషన్. కానీ దేవాలయాలు లేదా హిందుత్వం స్పిరిచువాలిటీ విషయానికి వచ్చేటప్పటికి నలుపు అసలు ధరించకూడదు. నల్ల జాకెట్లు, నల్ల డ్రెస్సులు, నల్ల దుపట్టాలు, నల్ల చీరలు, నలుపు రంగు షేడ్స్ ఉన్నవి అవి అంత మంచివి కాదు. అంటే అంత లక్ష్మీ కళని మహిళలో తీసుకురావు అన్నమాట, నెగిటివిటీ తీసుకొస్తాయి.
మగవారు కూడా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజ నిత్య పూజ అది చేసేటప్పుడు కూడా నలుపు రంగు చొక్కాలు, నల్ల ప్యాంటులు, ఇవి కాస్త ఈ నలుపు తగ్గించేసేసి వేరే ఇతరత్ర జీన్స్ ఏవో ఉంటాయి కదా బ్లూ కలర్వి, అట్లాంటివి ఏదైనా సరే ధరించవచ్చు, బంచెలు ధరించవచ్చు. పిల్లలకు కూడా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మంచి మంచి ఆకర్షణీయమైన గౌన్లు, ఆకర్షణీయమైన డ్రెస్సులు, ఆకర్షణీయమైన షర్టులు, ప్యాంట్లు, నిక్కర్లు అలాంటివి తొడగవచ్చు. నలుపు మాత్రము దేవాలయాలకు అక్కర్లేదు, పూజలకు అక్కర్లేదు. మనకి సాంప్రదాయపరమైన ఉత్సవాల్లో కూడా నలుపు వాడకుండా ఉంటేనే మంచిది. ప్రత్యేకించి మనం చెప్పుకుంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినా కూడా నలుపు అనేది శనికి అనుబంధమైన కలర్, చాలా ఇష్టమైన కలర్ అనమాట. బ్లాక్ అంటే కొంచెము మనకి శని పూజలు అవి చేసే వాళ్ళు కూడా నలుపు రంగు వస్త్రాలు అక్కడ విడిచిపెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. శని దృష్టి ఆ ప్రభావం అంత మంచిది కాదు కాబట్టి శని దృష్టి పడటం వలన కొంచెం మనకు ఇబ్బందులు అవి ఎదురవుతాయి అని ఒక నమ్మకం ఉంది కాబట్టి మనం నలుపు ధరించినప్పుడు సహజంగానే శని దృష్టి మన మీద పడుతుంది. ఎందుకంటే శనిని ఆకర్షించే రంగు నలుపు అని కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్తారు. నలుపుని శని తొందరగా ఆకర్షిస్తుంది. మనం అలవాట్లు కట్టుకుని ఉంటే శని దృష్టి మన మీద పడుతుంది. శని దృష్టి మనిషి మీద పడకూడదు. ఈ కారణాల వల్ల కూడా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు భగవంతుడిని ఆరాధించడానికి మహిళలు కానీ మగవారు కానీ చక్కటి సాంప్రదాయమైన రంగులున్న చక్కటి వస్త్రాలు ధరించి వీరినంతా సాంప్రదాయబద్ధంగా, మహిళలైతే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా, మగవారైతే సాక్షాత్తు నారాయణ స్వరూపంగానే తయారై చక్కగా బొట్టు అది పెట్టుకొని ఉన్నంతలో అలంకరించుకొని ఉత్సాహంగా దేవాలయాలకు వెళ్ళి చాలా పవిత్రంగా ఉండి దర్శించుకురావాలనేసి పెద్దలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లు ఆ పద్ధతిని మనం గౌరవించాలి కాబట్టి నలుపు వదిలేసి, అంటే శుభకార్యాలు, దేవాలయ దర్శనాలు, పూజలు, ఉత్సవాలు, వ్రతాలు అలాంటప్పుడు చక్కటి సాంప్రదాయబద్ధమైన రంగులు ధరించండి. అలాగే నలుపు అయ్యప్ప స్వామి ధరించారంటే ఆ దీక్షలో ఉన్న వాళ్ళకి ఈ నియమాలు వర్తించవు. దీక్షా నియమాలు మాత్రమే వర్తిస్తాయి, మిగతా నియమాలు వర్తించవు. అది వారి విషయం వేరు. వారు కూడా దీక్ష అయిపోయిన తర్వాత మరలా ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే నలుపే వేసుకోరు, మామూలు బట్టలే వేసేసుకుంటారు. దీక్షలో ఉన్నంత వరకు నలుపు. పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన వస్త్రాలు ధరించడం అలవాటు చేయండి. ఎందుకు నలుపు వేసుకోకూడదో కూడా పిల్లలకి తెలిసేలా అర్థమయ్యేలా చెప్పండి. దేవాలయాలకు చక్కగా ఉన్నంతలో అలంకరించుకొని సాంప్రదాయబద్ధంగా పెడతాము, సాంప్రదాయ దుస్తులు ధరించి పెడతాము. పూజలు, ఉత్సవాలు, వ్రతాలు వీటిలో పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా వీరినంతా సాంప్రదాయంగా చూసే వాళ్ళకి మనలో ఒక పవిత్రత ఉట్టిపడే విధంగా చక్కగా తయారై అందులో పాల్గొందాము. ఆ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.